గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టుభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఈ ఉప ఎన్నిక పోలింగ్ కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 173 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,23,985 మంది పట్టుభద్రుల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ కేంద్రాలు, కొత్తగూడెం జిల్లాలో 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చెర్ల ప్రభుత్వ హైస్కూల్లో పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా 1,122 మంది ఓటర్లుండగా అత్యల్పంగా ఆళ్లపల్లి జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో 293 ఓటర్లున్నారు. ఖమ్మం జిల్లాలో పోలింగ్ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు దీనికి సంబంధించి 52 మంది అభ్యర్థులు పోటీలు ఉండగా ప్రధాన పార్టీల నుంచి బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ముగ్గురు ప్రధాన ప్రత్యర్థులు పోటీలో ఉన్నారు. వీరితో పాటు కొంతమంది నిరుద్యోగుల తరఫున కూడా అశోక్ కుమార్, దాంతోపాటుగా కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ కూడా వీళ్ళంతా కూడా పోటీలో ఉన్న పరిస్థితి చూడవచ్చు. దాదాపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 117 ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 117 పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ఓటర్లు పట్టభద్రులంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన పరిస్థితి చూడవచ్చు. 1,23,985 మంది ఓటర్లు తమ ఓటు హక్కు కూడా వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద పట్టభద్రులు క్యూ లైన్లలో కూడా నిల్చున్న పరిస్థితి చూడవచ్చు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు 118 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 80,879 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కు కూడా వినియోగించుకునేందుకు క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. దాంతోపాటుగా కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 55 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 40,106 మంది పట్టభద్రులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. దాంతోపాటు ఇప్పటికీ దీనిలో ఉప ఎన్నిక సంబంధించి ఈ 52 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో మాత్రం జంబో బ్యాలెట్ పత్రాలను కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ ముద్రించిన పరిస్థితి ఏర్పడింది. దీంట్లో ప్రాధాన్యత క్రమంలో మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో గతంలో కూడా 2021 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎన్నికల్లో పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భంలో పట్టభద్రులు కాస్త కొంత గందరగోళానికి గురి అయిన పరిస్థితుల్లో కూడా వాళ్ళు అక్కడ 20,000 పైచులకు ఓట్లు కూడా చెల్లని ఓట్లుగా నమోదయ్యంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికీ వీళ్ళకి సంబంధించి ఈసారి చెల్లని ఓట్లు నమోదు కాకుండా చెల్లని ఓట్లు తక్కువ నమోదయ్యే విధంగా కూడా ఎన్నికల కమిషన్ పూర్తి చర్యలు కూడా చేపట్టింది. పట్టభద్రులందరూ కూడా పూర్తి అవగాహన కల్పించే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ప్రాధాన్యత క్రమాలు 1, 2, 3, 4, 5 ప్రాధాన్యత క్రమాలు ఎవరికి నచ్చిన అభ్యర్థులపై మాత్రం రోమన్ లెటర్స్ లేదంటే రోమన్ అంకెలు లేదంటే 1, 2, 3, 4, 5 వరకు కూడా నెంబర్లతో మాత్రమే వేయాలి. మిగతా ఇంటూలు కొట్టడం, టిక్ కొట్టడం లాంటివి ఉంటే మాత్రం ప్రత్యేకంగా అవన్నీ ఓట్లు చెల్లని ఓట్లుగా పరిగణించే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గం ఖమ్మం, వరంగల్, నల్గొండ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 32 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న పరిస్థితి కూడా చూడవచ్చు. దాదాపు ఇప్పటికీ ప్రధాన పార్టీలు కూడా దీంట్లో ఉప ఎన్నికకు సంబంధించి ఎక్కువగా చెమట వచ్చిన పరిస్థితి పూర్తి స్థాయిలో చూడవచ్చు. దీనికి ప్రత్యేకంగా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల ప్రక్రియలకు సంబంధించి కూడా ప్రచారం సరళి కూడా దాదాపు ఊరెత్తించే విధంగా కూడా చేశారు. మాటల తోటాలతో మాత్రానికి తమ వైపు ఓటర్లను పట్టభద్రులు తమ వైపు ప్రసన్నం చేసుకునే విధంగా మాత్రానికి అన్ని రకాల వాళ్ళు చేయని ప్రయత్నాలు అంటూ లేవంటూ అని చెప్పవచ్చు. ప్రత్యేకంగా ఈరోజు పోలింగ్ కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో ప్రశాంతంగా కొనసాగించేందుకు మాత్రానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్తో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంకలా కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేశారు. ఈ 173 పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేకమైన 144 సెక్షన్ కూడా విధించిన పరిస్థితి పడుతుంది. ప్రతి కేంద్రంలో కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మాత్రానికి పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన తర్వాత తమ సొంత పెన్ను కాకుండా అక్కడ ఎన్నికల పోలింగ్ అధికారులు ఇచ్చే పెన్నుతో మాత్రమే టిక్ కొట్టాల్సిన 1 నెంబర్ ప్రాధాన్యత క్రమాలను మాత్రానికి ఉపయోగించాలంటూ మాత్రానికి పట్టభద్రులందరికీ కూడా ఇప్పటికే అవగాహన కూడా పూర్తిగా చేపట్టిన పరిస్థితి ఉంది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెర్లలోని జెడ్పీఎస్ఎస్ హై స్కూల్లో 1,229 ఓట్లు పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరోపక్క దాంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆలపల్లి జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అత్యల్పంగా అక్కడ
తక్కువగా 293 ఓటర్లు ఉన్నట్టు కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికీ ప్రత్యేకంగా జారీ చేసిన ప్రక్రియ చూసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. దీనికి సంబంధించి పోలింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ పర్సంటేజ్ కూడా తెలిపే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటిని ఇక్కడ సాయంత్రం 4 గంటల తర్వాత పోలింగ్ బాక్సులను సీజ్ చేసిన తర్వాత ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేసి ఖమ్మం పట్టణంలోని SRNB ఇంజనీర్ కళాశాలకు మొత్తం ఖమ్మం జిల్లాలోని 118 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను అక్కడ తరలిస్తారు. ఆ తర్వాత కొత్తగూడెం జిల్లాలోని సంబంధించిన 55 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన కూడా డిగ్రీ కళాశాల గ్రౌండ్కి తీసుకొస్తారు. ఆ రెండింటిని అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నుంచి అక్కడ నుంచి నల్గొండ కౌంటింగ్ కేంద్రానికి కూడా బ్యాలెట్ బాక్సులను తరలించే ప్రక్రియ కూడా మొత్తం అన్నింటినీ కూడా 2 జిల్లాల ఎస్పీలు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ఖమ్మం నుంచి. మహబూబాబాద్ పాటు